బ్రో, ఈ ఫుడ్ ఫ్యాక్టరీలో కావచ్చు లేదంటే క్యాంటీన్లలో కావచ్చు, ఆ ఫుడ్ ప్రిపేర్ చేసే వాళ్ళు తలకి క్యాప్ ఎందుకు పెట్టుకుంటారో తెలుసా? తెలుసు, తల వెంట్రుకలు ఫుడ్లో పడతాయని. అయితే ఆ ఫుడ్ తినే వాళ్ళు కూడా క్యాప్ పెట్టుకోవాలా, ఎందుకంటే తినేటప్పుడు ఆ ఫుడ్లో వెంట్రుకలు పడే ఛాన్స్ ఉంది కదా. నిజమే బ్రో, నేను కూడా ఇప్పటి నుంచి ఇంట్లో అన్నం తినేటప్పుడు ఆ క్యాప్ పెట్టుకునే తింటా. మళ్ళా చేతులకు బ్యాక్టీరియా ఉంటుందని ఆ ఫుడ్ ప్రిపేర్ చేసే వాళ్ళు గ్లౌజ్ వేసుకొని ప్రిపేర్ చేస్తారు. అంటే దాన్ని తినేవాళ్ళు కూడా చేతులకు గ్లౌజ్ వేసుకునే తినాలి కదా. నిజమే బ్రో, గ్లౌజ్ వేసుకొని తింటే చేతి రేఖలు అరిగిపోవు. ఈ విషయాన్ని మనం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోదాం బ్రో. మళ్ళా వాళ్ళు మాస్క్ కూడా వేసుకుంటారు, అంటే తినేవాళ్ళు కూడా ఖచ్చితంగా మాస్క్ వేసుకునే తినాలా. అవును బ్రో, కానీ ఒకటి కాదు 2 మాస్కులు వేసుకొని తినాలా, అప్పుడే సొసైటీ స్ట్రాంగ్ ఉంటుంది. మళ్ళా వంట చేసేవాళ్ళు ఫుడ్ మీద పడుతుందని యాప్రాన్ వేసుకుంటారు. వంట చేసేవాళ్ళు యాప్రాన్ వేసుకుంటే మరి ఆ వంట తినేవాళ్ళు కనీసం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అని వేసుకోవాలా. అవును బ్రో, వేసుకోవాలా, కానీ ఆ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్కి మ్యాచింగ్ హెల్మెట్ కూడా ఉండాలి. కాబట్టి తినేవాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ కూడా పెట్టుకోవాలా. ఇవన్నీ కాదు బ్రో, అందరు ఆరోగ్యంగా ఉండాలంటే వంట చేసేవాళ్ళు దాన్ని తినేవాళ్ళు ఇద్దరు స్పేస్ సూట్ వేసుకోవాలా.